జై భీమ్. నా పేరు డాక్టర్ మల్లెపోగు శ్రీనివాస్ మాదిగా, ఎంఆర్పిఎస్ సౌత్ తెలంగాణ ప్రెసిడెంటు, అదేవిధంగా దళితుల అభివృద్ధి సంస్థ భూముల పరిరక్షణ సమితి జిల్లా చైర్మన్. మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ కళాభవన్లో ఏదైతే ఉర్దూ గారు నిర్మించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారో ఉద్దేశపూర్వకంగా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ యొక్క అంబేద్కర్ కళాభవన్ అనేది ఎడ్యుకేషన్ హబ్ పర్పస్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషన్ హబ్ దళితులకు సంబంధించిందే ఈ స్థలం కాబట్టి ఇక్కడ దళితులకు ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణం చేయాలని చెప్పి మేము జిల్లా యంత్రాంగాన్ని, ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని కోరుతున్నాం. ముస్లింలకు ఉద్దేశపూర్వకంగా దాదాపు ఒక 10 మంది ముస్లింలు ఉంటే దాంట్లో ఒక 7 మంది అనుకూలంగా ఉన్నారు. మాకు ఒక 3 మాత్రమే ఉద్దేశపూర్వకంగా ఇక్కడనే కావాలని చెప్పి, అంటే వాళ్ళు ఏదంటే హిందూ ముస్లిం ఫీలింగ్ తేవడానికి వాళ్ళ లోపల ఒక కుట్ర ఉంది. దీన్ని మన ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు గుర్తించాలి. ఇప్పుడు వాళ్ళకు వేరే దగ్గర స్థలాలు కేటాయించడం చూపించమని చెప్పినాం, వాళ్ళు సుముఖంగా ఉన్నారు. దయచేసి మేము ముస్లిం సంఘాల నాయకులకు ఒకటే అప్పీల్ చేస్తున్నాం, మీరు ఇక్కడ ఉన్న జాగాలో ఇక్కడనే 400 గజాలు 500 గజాల్లో 45 కోట్ల రూపాయలతో బిల్డింగ్ కట్టడము ఏమాత్రం మీకు మంచిది కాదు. మీకు బయట వక్ఫ్ బోర్డు భూములు ఉన్నాయి, తర్వాత ఇతర ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. అక్కడ ఒక 2000 నుంచి 3000 గజాలు తీసుకున్నా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కాబట్టి మీరు ముస్లిం సంఘాలకు మేము ఒకటే అప్పీల్ చేస్తున్నాం, ఈ యొక్క కళాభవన్లో ఎలాంటి నిర్మాణాలకు చేపట్టవద్దు. ఒకవేళ ఖచ్చితంగా చేపట్టాలని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి అన్నాడు, మహబూబ్ నగర్లో 17 మంది కార్పొరేటర్ ఉన్నారు. ఇది మహబూబ్ నగర్ పట్టణానికి సంబంధించిన కళాభవన్ కాదు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించింది. ఆనాడు చంద్రబాబు నాయుడు హయాంలో జిల్లాకు ఒక ఎస్సీలకు ఎక్కడ ఉండడానికి ఇంత స్థావరం లేదు, వాళ్ళు ఒక సమస్యలు మాట్లాడుకోవడానికి, ఒక ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి అవకాశం లేదని చెప్పి ఆనాడు దళితుల కోసం ఏర్పాటు చేస్తే ఈ ముస్లిం సంఘాలు ఉద్దేశపూర్వకంగా ఈ దళితుల ఐకమత్యం ఉండరు, వీళ్ళ లోపల యూనిటీ ఉండదని చెప్పి విభేజించి పాలించాలని చూస్తున్నారు. ఖబర్దార్ బిడ్డ, ఇక్కడ ఇలాంటి నిర్మాణాలు చేపట్టొద్దు. ఇది ఓన్లీ అంబేద్కర్ ఎడ్యుకేషన్ హబ్గా మాత్రమే నిర్మించాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీకు కావాలంటే మీకు తోడుగా మేముంటాం. ఇక్కడ పక్కలే ఉన్న స్థలంలో ఇప్పటికీ ఖాళీ జాగా ఉన్నది, మీరు అక్కడ 2000 గజాలు తీసుకోండి. మేము కలెక్టర్ గారితో, ఎమ్మెల్యే గారితో, మిగతా సంబంధిత అధికారులతో మేము మాట్లాడతాం. మేము రిక్వెస్ట్ చేస్తాం అధికారులను, మా దళిత సంఘాల తరఫున మేము వాళ్ళని కోరుకుంటాం, అయ్యా అక్కడ కాకుండా వాళ్ళకి ఇక్కడ ఇవ్వండి, వాళ్ళకి ఇస్తే వాళ్ళు సాఫీగా వాళ్ళ భవనాన్ని వాళ్ళు నిర్మించుకుంటారు, మా పని మేము చేసుకుంటామని చెప్పి. కాబట్టి మేము జిల్లా యంత్రాంగానికి, జిల్లా ప్రజాప్రతినిధులకు ఒకటే అప్పీల్ చేస్తున్నాం, ఎస్సీ వెల్ఫేర్ ల్యాండ్ అంటే దళితుల అభివృద్ధి సంస్థ, వాళ్ళకి ఇంకా అర్థమైతే లేదు. ఇది ఎస్సీల కోసమే, దళితుల కోసమే కేటాయించిన స్థలం అది. దీన్ని ఆర్గనైజ్ చేసేది మొత్తం సోషల్ వెల్ఫేర్ అంటే ఏంది? దళితుల సంక్షేమం కోసమే ఉన్న ఆ సంస్థ. కాబట్టి ఆ సంస్థ ద్వారా ఈ భూమి మొత్తం దళితులదే. కాబట్టి ముస్లిం మైనారిటీ సోదరులకు ఒకటే అప్పీల్ చేస్తున్నాం. అదేవిధంగా జిల్లా యంత్రాంగానికి, ప్రజాప్రతినిధులకు ఒకటే సూచన చేస్తున్నాం, సార్ ఇక్కడ ఉన్న ప్లేస్ను తక్షణమే వేకెంట్ చేయించి పక్కలో ఉన్న ప్లేస్లో వాళ్ళకు భవనానికి స్థలం ఇవ్వాలని చెప్పి మేము అప్పీల్ చేస్తూ సెలవు తీసుకుంటాం. జై భీమ్.